రైతులు సంప్రదాయ పంటలపై ఆధారపడకుండా ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం స్థల పరిశీలన చేశారు. అనంతరం రైతు వేదిక ప్రాంగణంలో వ్యవసాయ పరికరాలు రైతులకు పంపిణీ చేశారు. చాలా ఏళ్ల తర్వాత ప్రజాప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ద్వారా పనిముట్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు, పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయాలని రైతులను కోరారు. అదేవిధంగా సాగునీటి కాలువల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆ దిశగా గౌరవెల్లి ప్రాజెక్టుపై ఇటీవల చర్చించామన్నారు. కాలువల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి త్వరలో పరిహారం చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు. 2 ఎకరాలు పైన వాళ్ళందరూ 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఆయిల్ ఫామ్ అయింది, 2 ఎకరాలు మీరు చేసే పంట చేసుకోండి. నేను మొత్తం మార్చి పంటలేను. అందరికి ఏం బాధ, 3 ఏళ్ల తర్వాత ఆమ్దాని వస్తుంది అంటే 3 ఏళ్ల లోపల అది పెరిగే వరకు అందులో మొక్కజొన్న వేసుకోవచ్చు, లేదా ఇతరత్ర అన్ని పంటలు వేసుకోవచ్చు. అంతర పంటలు వరిలో కూడా వేసుకోవచ్చు. గౌరవెల్లిది మొన్న కూడా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాం. వారికి తెలుసు, పేమెంట్ రాగానే టక్క పైసలు ఇచ్చేసి కాలువల దగ్గర శురువు అవుతుంది. అందరూ ఎవరు ఇబ్బంది పెట్టకుండా కాలువలకు అందరూ జాగ్రత్త ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని మిమ్మల్ని అందరూ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నా.